హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మేము మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వర్ టూర్కి అయితే స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇంటి వద్ద నుండి జోవన్పల్లి అయితే క్రాస్ అవుతున్నాము. మేము అజంతా ఎక్స్ప్రెస్ నిజామాబాద్ టు మన్మాడ్ జంక్షన్కి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఏసీ కోచ్లో బుక్ చేశాము. చాలా పెద్ద జర్నీ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడైతే మెట్పల్లి దాటాము ఫ్రెండ్స్. చూడండి, జై శ్రీరామ్ అయితే కనిపిస్తున్నారు. చాలా పెద్ద ట్రిప్ అండి ఇది. కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్. ఫస్ట్ ఇప్పుడైతే నిజామాబాద్ చేరుకున్నాము ఫ్రెండ్స్. నిజామాబాద్ టు మన్మాడ్. ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. చూడండి, ఈ ట్రైన్ కనిపించేది రాత్రి 2:30కి అనుకుంటా ఫ్రెండ్స్. ఇది మన్మాడ్ జంక్షన్. అజంతా ఎల్లోరా గుహలు ఉంటాయి ఇక్కడ. ఇది ఔరంగాబాద్ జంక్షన్. ఇది అజంతా ఎల్లోరా పెద్ద పెద్ద గుహలు ఇక్కడనే ఉంటాయి. ఈ రాత్రి 2:30కి అయితే ఈ స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తుంది. మళ్ళీ దీని తర్వాత మన్మాడ్ జంక్షన్. ఇక్కడ దిగాలి. ఇక్కడ దిగి మళ్ళీ నాసిక్ వేరే ట్రైన్ మళ్ళీ బుక్ చేసుకొని టికెట్స్ తీసుకొని మళ్ళీ నాసిక్ ట్రైన్ వేరేది ఎక్కాలి. నాసిక్ నుండి అప్పుడైతే మనం త్రయంబకేశ్వర్కి మళ్ళీ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన్మాడ్ జంక్షన్ చాలా పెద్ద జంక్షన్. ఇది ముంబైకి మిడిల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి మధ్యలో ఉంటుంది మన్మాడ్ జంక్షన్. ఇక్కడ నుండి చాలా స్టేట్స్కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తుంది ట్రైన్ ఇది నాసిక్. ఇది లోకమాన్య తిలక్ టర్మినస్ ముంబై వెళ్తుంది ట్రైను. లోకమాన్య తిలక్ టర్మినస్. ఆ ట్రైన్లో మనం ఎక్కాము. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ నాసిక్లో దిగాలి. నాసిక్లో దిగిన తర్వాత మళ్ళీ మనం బస్సు ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి ఇలా తిరగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది నాసిక్ రోడ్డు. ఇక్కడికైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ముందటనే దీనికి ఫ్రంట్ సైడ్లో బస్ స్టేషన్ ఉంటుంది. బస్ స్టేషన్లో మళ్ళీ మహారాష్ట్ర బస్ అయితే ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది నాసిక్ అయితే రైల్వే స్టేషన్. ఇప్పుడు బస్సులో ఉన్నాము మనం. బస్ ఎక్కేసాము ఆల్రెడీ. ఒక 50 కిలోమీటర్ అయితే నా త్రయంబకేశ్వర్కి టైం అయితే పడుతుంది. 2.5 hours 3 hours మ్యాక్సిమం. చూడండి, వచ్చేది త్రయంబకేశ్వర్. ఇది చూస్తుంది సుఖ్సాగర్ హోటల్. మేము ఇందులోనే బస చేసాం ఫ్రెండ్స్. పర్ నైట్ 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంది. అక్కడ చూడండి, ఎదురుగానే ఆ యొక్క త్రయంబకేశ్వర ఆలయం యొక్క ముఖద్వారం